జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ డిసెంబర్ 26వ తేదీ గురువారం రోజున వృశ్చిక రాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ డిసెంబర్ 26వ తేదీ గురువారం రోజు వృశ్చిక రాశి వారికి ఆర్థికపరమైన వ్యవహారాలు కాస్త నిరుత్సాహజనకంగా కొనసాగవచ్చు. శ్రమ ఎక్కువగా ఉన్న కారణం చేత ఈరోజు మీరు చాలా త్వరగా అలసిపోతారు. శారీరకంగా నీరసం అధికమవుతుంది. ఏదైనా ముఖ్యమైన పని చేయాలి అనుకుంటే అనుభవం ఉన్న వ్యక్తుల యొక్క సూచనల మేరకు ముందడుగు వేయండి. ఒకవేళ సరైన నిర్ణయం తీసుకోలేని స్థితిలో ఉంటే మాత్రం కీలకమైన వ్యవహారాలను వాయిదా వేసుకోవడమే మంచిది. కలత నిద్ర పడుతుంది. ఆహారపరంగా ఇబ్బందులను ఎదుర్కొంటారు. సమయానికి మంచి నిద్ర మరియు భోజనం లభించడం కష్టమే అవుతుంది. అయినప్పటికీ వీలు చూసుకొని మంచి నిద్రాహారాలను కలిగి ఉండడానికి ప్రయత్నం చేయండి. ఈరోజు ఆర్థిక పరంగా నిరుత్సాహకరమైన పరిస్థితులు ఎదురవుతాయి. వచ్చిన రూపాయి వచ్చినట్లే ఖర్చు అవుతుంది. అందుకే ప్రస్తుత అవసరాలకు మాత్రమే ఖర్చు చేయండి. అనవసర ఖర్చులకు దూరంగా ఉండడం వలన మనశ్శాంతి లభిస్తుంది. శ్రమ ఎక్కువగా ఉండడం వల్ల శారీరకంగా నీరసం పెరుగుతుంది. ఇది మీ పనితీరును ప్రభావితం చేస్తుంది. ముఖ్యమైన పనులు చేయాలి అనుకుంటే అనుభవం ఉన్న వ్యక్తుల సలహాలు తీసుకోవడం మంచిది. అనవసర ఒత్తిడిని నివారించడానికి సరైన ప్రణాళికతో ముందుకు వెళ్ళండి. అలాగే ఈ రోజున ముఖ్యమైన నిర్ణయాలను వాయిదా వేసుకోవడం ఉత్తమం. ఈరోజు మీకు కలత నిద్ర సమస్యగా మారుతుంది. దీనివల్ల మానసిక ప్రశాంతత తగ్గుతుంది. ఈ గురువారం రోజు వృశ్చిక రాశి వారు పసుపు రంగు దుస్తులను ధరించకండి. శివకవచ స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఈ గురువారం రోజున ఉన్నటువంటి దివ్యమైన తిథి ఏకాదశి. నక్షత్రం స్వాతి నక్షత్రం. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు. యమగండం ఉదయం 6 గంటల నుండి 7:30 వరకు. అలాగే ఈ రోజు యొక్క శుభ సమయాలు మధ్యాహ్నం 3:50 నుండి 4:30 వరకు. ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం పెళ్లి చూపులకు, నిశ్చితార్థాలకు, వివాహాలకు, అగ్రిమెంట్లకు, వాహనాల కొనుగోళ్లకు, రుణాలకు, స్నేహాలకు, పరిచయాలకు కాలం అనుకూలంగా ఉంది. ఈ రోజంతా శుభప్రదంగా సాగడానికి, అన్ని పనులు సక్రమంగా పూర్తి కావడానికి మరియు విజయం సాధించడానికి ఒక నిరుపేద వ్యక్తికి భోజనం పెట్టండి. ఇలా ఒక వ్యక్తికి భోజనం పెట్టి మీ పనులను ప్రారంభం చేస్తే తప్పకుండా సక్సెస్ని పొందుతారు. ఈరోజు 4వ లక్ష్మీ వారం కూడా ఉంది. కాబట్టి ఈరోజు లక్ష్మీదేవికి పరమాన్నం నైవేద్యంగా పెట్టాలి. అలాగే ఈసారి గురువారంతో కలిసి ఏకాదశి వచ్చింది కాబట్టి దీనిని జీవవార ఏకాదశి అంటారు. అదేవిధంగా ధనుర్మాస కృష్ణపక్షంలో వచ్చిన ఏకాదశిని సఫల ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఇంతటి ప్రత్యేకమైన ఈ రోజున శ్రీహరి నామాన్ని జపించడం, మీ ఆరోగ్య నియమాలకు అనుగుణంగా ఉపవాసం ఉండడం, ధ్యానం చేయడం, దాన ధర్మాలు చేయడం లాంటివి చేస్తే సాక్షాత్తు మహావిష్ణువు యొక్క అనుగ్రహం కలిగి మోక్షం ప్రాప్తిస్తుంది. ఈరోజు స్వాతి నక్షత్రం వచ్చింది కాబట్టి నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పారాయణం చేయాలి. ఈ రోజున మనమంతా ఓం శ్రీ లక్ష్మీ నారాయణాయ నమః అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి.